మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ అంచనాలను పెంచుతున్నాయి మరో సర్వే ఫలితాలు. రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించింది పోల్ ట్రాకర్. ఏకపక్షంగా ఎన్నికలు జరగబోతున్నట్లుగా తేల్చింది పోల్ ట్రాకర్. అయితే అధికార టీఎంకే ప్రభంజనం సృష్టిస్తుందంటూ కూడా అంచనా వేసింది. అయితే అధికార టీఎంకే కూటమి 42.7% ఓట్ షేర్తో కూడా 172 నుంచి 178 సీట్లు దక్కించుకుంటుందంటూ కూడా పోల్ ట్రాకర్ అంచనా వేసింది. మరి ముఖ్యంగా ప్రతిపక్ష అన్నా టీఎంకేకు తీవ్ర పరాభవం తప్పదంటూ కూడా జోస్యం చెప్పింది. 30.3% ఓట్ షేర్తో 46 నుంచి 52 సీట్లు వస్తాయంటూ కూడా అంచనా వేస్తున్నాయి. కొత్తగా ఏర్పడినటువంటి విజయ్ టీవీకే ఎలాంటి ప్రభావం చూపదంటూ కూడా పోల్ సర్వే కొంతవరకు ప్రకంపన రేపింది. మరీ ముఖ్యంగా 19.2% ఓట్ షేర్తో 6 నుంచి 12 సీట్లు మాత్రమే వస్తాయంటూ కూడా పోల్ ట్రాకర్ అంచనా వేసింది. అదేవిధంగా ఎన్టీకేకు 5.1 ఓట్ షేర్తో కూడా ఓట్లు వస్తాయంటూ కూడా అంచనా వేస్తుంది. డిఎంకే ఖాతాలో మహిళల ఓట్లు పడేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉంటాయంటూ కూడా పోల్ ట్రాకర్ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా మాత్రం తమిళనాడు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వివిధ సర్వేల్లో వస్తున్నటువంటి ఫలితాలు మాత్రం కొంతవరకు అంచనాలు మొత్తాన్ని కూడా డిఎంకే వైపే చూపుతున్నటువంటి పరిస్థితి. ప్రతిపక్ష పార్టీలతో పాటుగా నూతనంగా ఏర్పడినటువంటి టీవీకే ప్రభావం ఏమాత్రం లేకుండా కేవలం ఏకఛత్రాధిపత్యం అంటే ఒకే ఒక్క డిఎంకే పార్టీ మాత్రమే పూర్తి స్థాయిలో మరోసారి అధికార పీఠాన్ని దక్కించుకోబోతుందంటూ కూడా అంచనాలు వేస్తున్నాయి. తాజాగా పోల్ ట్రాకర్ ఇచ్చినటువంటి సర్వే ఫలితం కూడా దీన్నే ధృవీకరిస్తున్నటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి, పోల్ ట్రాకర్ సర్వే మాత్రం మళ్ళీ డిఎంకేకే పట్టం కడతారు, మళ్ళీ అధికార పార్టీగా డిఎంకే పూర్తి స్థాయిలో మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. సర్వేని ఎలా చూడొచ్చుంటారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? వరుసగా ఇటీవల వస్తున్న సర్వేలు ఒకసారి మనం గమనించినప్పుడు డిఎంకే ఖచ్చితంగా అధికారంలోకి రాబోతుందంటూ పలు సర్వే సంస్థలు కూడా వెంటనే ఇందులో భాగంగా పోల్ ట్రాకర్ ఇచ్చిన సర్వే ప్రకారం కూడా తమిళనాడు ఎన్నికలు ఏకపక్షంగా జరిగే అవకాశం ఉందంటూ ప్రకటించారు. దాదాపు 172 సీట్ల నుంచి 178 సీట్లు డిఎంకే కూటమి దక్కించుకుంటుందంటూ పోల్ ట్రాకర్ తన సర్వేలు చెప్తే, అయితే ఇక్కడ ప్రధానంగా డిఎంకే వైపు మహిళలు మొగ్గు చూపే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని ఈ సర్వే కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా మహిళా అభ్యున్నతే ధ్యేయంగా, మహిళల సాధికారతే ధ్యేయంగా, మహిళల ఓట్లే కీలకంగా తమిళనాడు ఎన్నికల్లో పనిచేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా నేరుగా దాదాపు 1,31,00,000 మంది మహిళల ఖాతాలో నేరుగా స్టాలిన్ ప్రభుత్వం 5,000 జమ చేయడం అనేది ఒక ఎన్నికల్లో కీలక పరిణామంగా చోటు చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ గతంలో ఇచ్చిన హామీలతో పాటు రాబోయే రోజుల్లో డిఎంకే ఏం చేయబోతుంది అంటూ ఒక ప్రణాళిక విడుదల చేశారు, ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అందులో మహిళలకు ఇప్పుడు ప్రస్తుతం ఇస్తున్న 1,000 రూపాయలను 2,000 చేయడం కావచ్చు, మహిళలకు స్కూటీలు కావచ్చు, ల్యాప్టాప్లు కావచ్చు, మహిళా విద్యార్థులకు స్కాలర్షిప్లు కావచ్చు, పలు రకాల మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వచ్చి ఇలా పలు రకాల హామీలు ఇచ్చినప్పటికీ కూడా ఏదైతే ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ ప్రధానంగా మహిళల ఓట్లను కొల్లగొట్టడానికి డిఎంకే ప్రధాన అస్త్రంగా ఉపయోగించుకుంది. ఇక్కడ మరోపక్క అన్నా డిఎంకే కూడా విపరీతమైన హామీలు ఇచ్చింది. ఆ హామీల్లో పురుషులకు కూడా ఉచిత ప్రయాణం హామీ ఇచ్చింది. మరోపక్క సహకార బ్యాంకుల్లో రైతులకు రుణమాఫీ, రైతుల ధ్యేయమే ప్రధాన ఉద్దేశం అంటూ అన్నా డిఎంకే కూడా పలు ఆకర్షణీయమైన పథకాలు ప్రకటిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా అన్నా డిఎంకే ఘోర పరాభవం తప్పదంటూ పోల్ ట్రాకర్ సర్వే అంచనా వేస్తుంది. ఇక్కడ ప్రధానంగా అన్నా డిఎంకేకి దాదాపు కేవలం అతి తక్కువ సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 42 నుంచి 52 సీట్ల మధ్యలో మాత్రమే అన్నా డిఎంకే కూటమికి వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ పోల్ ట్రాకర్ ప్రకటించింది. అయితే ఇప్పుడు మనం ఈ సర్వే సంస్థలను ఒక్కసారి మనం గమనించినప్పుడు గతంలో ఇచ్చిన సర్వేల్లో కూడా లోక్పాల్ సర్వే కూడా దాదాపు 1 సైడ్ ఎన్నికలు జరుగుతాయి, 1 సైడ్ గా డిఎంకే గెలుస్తుందంటూ లోక్పాల్ కూడా దాదాపు 181 సీట్ల నుంచి 189 సీట్లు డిఎంకేకి ఇచ్చింది. మరోపక్క ఏడీఎంకేకి 38 నుంచి 42 సీట్లు మాత్రం ఇచ్చింది. టీవీకేకి 8 నుంచి 10 సీట్లు, ఎన్టీకేకి 0 సీట్లు 4.9% ఓట్ల షేరింగ్ ఇచ్చింది. ఇక్కడ ప్రధానంగా ఎన్నికల్లో కేవలం అటు డిఎంకే, అన్నా డిఎంకే, ఇటు విజయ్, అటు సీమాన్ ఈ నలుగురు చుట్టే తమిళనాడు రాజకీయాలు స్పష్టంగా నడుస్తున్నాయి.
సీమాన్ పార్టీ సీట్లు గెలవలేకపోయినప్పటికీ కూడా సీమాన్ పార్టీ నుంచి కొంత మేరకు విజయ్ ఓట్లు చీల్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేకతను విజయ్ ఓటింగ్ చీల్చే అవకాశం ఉన్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత ఎప్పుడైతే విజయ్ చీలిస్తే అది అన్నాడీఎంకే కాకోకుండా డిఎంకేకి వరంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ విజయ్కి 19 నుంచి 20% ఓట్లు వస్తాయంటూ పలు సర్వే సంస్థలు అంచనాలు వేసిన అది ఎన్నికల నాటికి ఏ మేరకు నిలబడుతుంది అనేది కూడా మనం వేచి చూడాలి. మరోపక్క వస్తున్న సర్వేలు వస్తున్న అంచనాలు కూడా డిఎంకే వైపు మొగ్గు చూపుతున్నాయి. పోల్ ట్రాకర్ కావచ్చు, లోక్ పోల్ కావచ్చు, గతంలో ఇచ్చిన కొన్ని సర్వేలు మనం గమనించినప్పుడు అగ్ని న్యూస్ సర్వే కావచ్చు, దాదాపు ఇది కూడా వన్ సైడ్ ఎలక్షన్ సర్వే ఇచ్చింది. ఎస్ఏఎస్ గ్రూప్ సర్వే కావచ్చు, ఇలా వరుసగా ఇచ్చిన సర్వేలు గతంలో ఏదైతే ఇచ్చిన సర్వేలను ఒకసారి మనం గమనించినప్పుడు అన్నాడీఎంకేకి కేవలం సిఎన్ఎన్ న్యూస్ 18 మాత్రమే దాదాపు తక్కువ స్మాల్ మార్జిన్ ఇచ్చిన నేపథ్యం అది ఇటీవల వచ్చిన సర్వేల ప్రకారం మనం ఒకసారి గమనిస్తే డిఎంకే వన్ సైడ్ విజయం సాధిస్తుందంటూ అంచనాలు ఇస్తున్నాయి. కిరణ్, కొంతవరకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు అన్నారు. సో ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ సర్వే ప్రకారమే టీవీకే విజయ్ ప్రభావం డిఎంకే మీద కన్నా అన్నా డిఎంకే మీద ఎక్కువ పడినట్లు కనిపిస్తుంది. అలా అనుకోవచ్చా? సిరాజ్, ఇక్కడ ప్రధానంగా 2 అంశాలు మనం ఈ ఎన్నికల్లో గమనించాల్సి ఉంటుంది. విజయ్ కొత్తగా పార్టీ పెట్టడం, విజయ్ కి ఉన్న మాస్ ఫాలోయింగ్ కావచ్చు, విజయ్ కు ఉన్న కొత్త ఓటర్లు కావచ్చు, విజయ్ వైపు మహిళలు ఎంతో కొంత మొగ్గు చూపుతారనే అంచనాలు అయితే ఉన్నాయి. ఈ అంచనాల్లో విజయ్ కి సీమాన్ టీవీకే విజయ్ తో పాటు ఏదైతే ఎన్టీకే సీమాన్ కు సంబంధించిన ఈ 2 పార్టీలు కూడా దళిత ఓటర్లను చీల్చుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే డిఎంకే వైపు ఉన్న ఓటర్లని కొంత మేరకు కొంత మేరకు టీవీకే చీలుస్తుందంటూ ఇప్పటి వరకు వచ్చిన అంచనాలు వచ్చాయి. అయితే ఇక్కడ ప్రధానంగా వీరిద్దరి మధ్య సీమాన్ వర్సెస్ విజయ్, సీమాన్ ఓటింగ్ ను విజయ్ కూడా కొంత మేరకు లాక్కొని వెళ్తారంటూ ఒక ప్రచారం నడుస్తుంది. గతంలో 8 నుంచి 9% వచ్చిన సీమాన్ కు ప్రస్తుతం 4.5% ఓటింగ్ మధ్య ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. విజయ్ ఇటు డిఎంకే నుంచి ఒక 2%, అన్నాడీఎంకే నుంచి ఒక 3%, సీమాన్ నుంచి ఒక 2% ఇలా చీల్చే అవకాశాలు ఉన్నాయంటూ రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నప్పటికీ కూడా విజయ్ ఈ డబల్ డిజిట్ ఓట్లు తెచ్చుకుంటారా, 10% ఓట్లు దాటగలుగుతారా లేదా అనేది ఒక విస్తృతమైన చర్చ నడుస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా విజయ్ పోటీ చేసిన 2 సీట్లలో అత్యంత కష్టమైన సీట్లు అవి. 2 సీట్లు కూడా డిఎంకే గత 2 నుంచి 3 ఎన్నికల్లో డిఎంకే బలంగా ఉంది, గెలుస్తుంది. ఏదైతే పెరంబలూరు నియోజకవర్గంలో ఆర్డి శేఖర్ బలమైన నేతగా ఉన్నారు. మరోపక్క ఇరువతరాజ్యం ఏదైతే తిరుచి ఈస్ట్ నియోజకవర్గంలో ఆయన 2 సార్లు గెలిచి ఈ 2 స్థానాల్లో కూడా డిఎంకేకి బలం ఉన్న స్థానాల్లో విజయ్ పోటీ చేయడం ఏ మేరకు విజయ్ ఈ ఎన్నికల్లో నెగ్గుకొని వస్తారా అనేది ఒక అంచనా. మరోపక్క సెంగోటియన్ ఏదైతే విజయ్ పార్టీలో కీలకంగా ఉన్న సెంగోటియన్ అయితే ఈ ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయంటూ ఒక అంచనా ఉంది. మరోపక్క అదవ్ అర్జున్ కూడా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయంటూ ఒక చర్చ అయితే నడుస్తుంది. కేవలం విజయ్ పార్టీ వ్యవహారాన్ని మనం గమనించినప్పుడు కేవలం విజయ్ తో పాటు సెంగోటియన్ తో పాటు అదవ్ అర్జున్ కు మాత్రమే విజయ అవకాశాలు ఉన్నాయంటూ కొంతమంది రాజకీయ విశ్లేషణ చెప్తారు. అయితే రాబోయే రోజుల్లో మనం ఎన్నికల నాటికి విజయ్ గెలుస్తారా లేదా అనే అంశాన్ని మనం పక్కన కిరణ్, కొంతవరకు అంటే ఇప్పుడు వచ్చినటువంటి ఏదైతే ఈ సర్వే కాకుండా ప్రీవియస్ గా వచ్చినటువంటి సర్వేస్ అన్ని కూడా డిఎంకే వైపే మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి. అసలు అక్కడ ప్రభుత్వ వ్యతిరేకత లేదా, ఒకవేళ వ్యతిరేకత ఉంటే ప్రతిపక్షాలు దాన్ని క్యాష్ చేసుకోవడం లేదా, సర్వేలన్నీ మళ్ళీ డిఎంకేకే పట్టం కడుతున్నాయంటే మహిళలకు ఇచ్చినటువంటి నూతన నగదు బదిలీ పథకం ఏదైతే ఉందో సో ఆ అంశం కూడా తీవ్రంగా ప్రభావం కనబడుతుంది అనేది మాత్రం అర్థమవుతుంది. అలా అనుకోవచ్చా? సిరాజ్, ఇక్కడ ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేకత అనేది సర్వసాధారణంగా ఏ ప్రభుత్వం పైన ఉంటుంది. ఎందుకంటే 5 సంవత్సరాల పాలన తర్వాత ఎంతో కొంత వ్యతిరేకత ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. అయితే ఈ వ్యతిరేకత అనే అంశాన్ని మనం ఒకసారి గమనించినప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లను విజయ్ చీలుస్తాడంటే ఒక రాజకీయ ప్రచారం అయితే నడుస్తుంది. ఎందుకంటే డిఎంకే పైన అసంతృప్తి ఉన్న వాళ్ళు ఎవరికి ఓటేయాలనే నేపథ్యంలో అటు విజయ్ని ఎన్నుకోవడమా, అన్నా డిఎంకేని ఎన్నుకోవడమా, ఎన్టీకేని ఎన్నుకోవడమా, మరో స్థానిక పార్టీ వైపు ఓటర్ మొగ్గు చూపడం అనే అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీల్చడం వల్ల ఏదైతే అన్నా డిఎంకేకి వెళ్లాల్సిన ఓటు చేసిన విజయ్ చీల్చడం వల్ల అది డిఎంకేకి లాభించే అవకాశాలు ఉన్నాయంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతుంది. ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు మహిళలకు ఇచ్చిన సంక్షేమ పథకాలు గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడమే కాకుండా ఇప్పుడు కొత్త హామీలు ఇవ్వడం కూడా తమిళనాడు ఎన్నికల్లో ఒక వరంగా మారింది. మరోపక్క ఉచిత పథకాలకు ఆద్యంగా మారిన
తమిళనాడు లాంటి రాష్ట్రంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదా అనే అంశం కూడా ఒకవైపు నడుస్తుంది. మరోపక్క బీజేపీతో అన్నాడీఎంకే పొత్తు పెట్టుకోవడం కూడా మరో మైనస్ గా అన్నాడీఎంకే గెలిపిస్తుంది. అయితే ఒంటరిగా పోటీ చేస్తున్న విజయ్ ఏ వరకు ప్రభావం చూపుతారనే అంశం మనం పక్కన పెడితే, రాబోయే ఎన్నికల్లో ఏదైతే విజయ్ ఏమాత్రం ఓటు గెలుస్తాడో, మరోపక్క అన్నాడీఎంకే ఏ మేరకు సీటు గెలవగలుగుతుందా అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది. అయితే ప్రస్తుతం వస్తున్న సర్వేల ప్రకారం మనం చూసినప్పుడు ఎక్కువ శాతం, దాదాపు 10 సర్వేలు ఇస్తే దాదాపు అందులో 7 నుంచి 8 సర్వేలు డిఎంకే వైపు మొగ్గు చూపుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత ఓటును విజయ్ చీలుస్తారని సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. చిరాజ్. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద మాత్రం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ అంచనాలను పెంచుతున్నాయి మరో సర్వే యొక్క ఫలితాలు. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించింది పోల్ ట్రాకర్ సంస్థ. అయితే ఏకపక్షంగా ఎన్నికలు జరగబోతున్నట్లుగా తేల్చి చెప్తుంది. సో అధికార డిఎంకే ప్రభంజనం సృష్టిస్తుందంటూ కూడా పోల్ ట్రాకర్ అంచనా వేస్తుంది. ప్రధానంగా డిఎంకే 42% ఓటు బ్యాంకుతో 172 నుంచి 178 స్థానాలు కైవసం చేసుకునేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నట్లుగా తెలిపింది. అదేవిధంగా అన్నా డిఎంకే 30% ఓటు బ్యాంకుతో 46 నుంచి 52 స్థానాలు, టీవీకే 19% ఓటు బ్యాంకుతో 6 నుంచి 12 స్థానాలు, ఎన్టీకే 5.1%తో 0 నుంచి 2 స్థానాల వరకు సో పూర్తి స్థాయిలో సీట్లు కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉన్నట్లుగా పోల్ ట్రాకర్ అంచనా వేసింది. ఓవరాల్గా మాత్రం ఈసారి కూడా అధికార డిఎంకే వైపు మాత్రమే సో మెజార్టీ ఇప్పటి వరకు వచ్చినటువంటి సర్వేలన్నీ కూడా డిఎంకే వైపే మొగ్గు చూపుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నాయి.